నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. దిన ఫలితాలలో భాగంగా ఈ రోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు, సూచనలు ఏంటనే విషయంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. సూర్యుడు బుధుడు వృశ్చికంలోను, శుక్రుడు కన్యలోను, కుజుడు మకరంలో ఉచ్చ స్థితిలో సంచారం చేస్తున్నాడు. గురుడు మిథునంలోను, శని కుంభంలో స్వగృహంలో సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలో, కేతు కన్యలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఓవరాల్ గా శక్తి, యుక్తి, ఆలోచన బ్యాలెన్స్డ్ అంటే సమతుల్యంగా కలిగిస్తున్నాయి. ఈ రోజు అంటే ఎవ్రీథింగ్ మనకి బ్యాలెన్స్డ్ గా ఉండబోయేందుకు సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ముందుగా మేషరాశి చూసినట్టయితే కనుక ఈ రాశి వారికి ధైర్యము, నిర్ణయ శక్తిలో సామర్థ్యము ఏర్పడేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. వృత్తిలో కాస్త ముందడుగు వేసే అవకాశము, బంధువుల ద్వారా సంతోషకరమైన వార్తలు అందుకోబోతున్నారు. మీకు చెప్పదగిన పరిహారము, హనుమంతుడిని పూజించి బెల్లము, వెన్న, స్వచ్ఛమైన ఆవు వెన్నను తీసుకొని ఆవు నెయ్యితో తయారు చేసి అంటే ఆవు పాలతో తయారు చేసిన వెన్నను నివేదన చేసినట్టయితే కనుక శని భగవానుడి రీత్యా ఏదైనా ఇబ్బందులు కానీ, గ్రహస్థితులు కానీ, గోచార రీత్యా కానీ ఏమైనా ఉండి ఉంటే కనుక తొలగిపోయే అవకాశం కనబడుతోంది. మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు. ఏ పని మీద వెళ్ళినా సరే ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించి కనుక మీరు వెళ్ళినట్టయితే సానుకూలంగా ఉండబోతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆర్థిక విషయాలు చాలా అనుకూలంగా ఈ రోజు ఉండబోతున్నాయి. కొంత కుటుంబ ఒత్తిడి తగ్గేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఆస్తి నిర్ణయాలలో కొంచెం జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసినట్టయితే మోసపోకుండా, నష్టపోకుండా ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. పరిహారంగా దుర్గామ్మవారి ఆలయంలో నెయ్యి దీపాన్ని కనుక ఆ తల్లి గుడి ఆ ప్రాంగణంలో కానీ, ఆవరణలో కానీ నెయ్యి దీపాన్ని పెట్టినట్టయితే కనుక గ్రహరీత్యా కానీ, గోచారరీత్యా కానీ ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది. ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు పచ్చ రంగు, ఆకుపచ్చ కానీ, పసుపు పచ్చ కానీ, పచ్చ రంగు వస్త్రాన్ని ధరించి వెళ్ళినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి విద్య, సాంకేతిక రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలమైన అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఐటీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నా, చదువుకుంటున్నా, లేదా ఆ రకానికి సంబంధించినటువంటి వ్యాపారం చేస్తున్న ఆ సంబంధిత వారికి చాలా అనుకూలమైన రోజుగా కనబడుతోంది. ప్రయాణ యోగాలు, ప్రయాణంలో లాభాలు కనబడుతున్నాయి. కొత్త ఆలోచనలు ఫలిస్తాయి. ఆ దిశగా ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము, విష్ణు సహస్రనామ పారాయణ 11 సార్లు చదివే ప్రయత్నం చేయండి. కుదరదు, మాకు అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు ఆ స్వామి వారి యొక్క నామాలలో ఏదైనా ఒక నామాన్ని తీసుకుని 11 సార్లు చదివే ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకాశ రంగు నీలము. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఫలితాలు, కుజుడు ఉచ్చ స్థితిలో మీ రాశిలో సంచారం చేస్తున్నందువల్ల మీకు ధైర్యంగా వ్యవహరించేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు ధైర్యంగా ఉండేందుకు, మానసిక అశాంతి తొలగిపోవడము, మీతో ఆత్మవిశ్వాసం పెరిగేందుకు అవకాశం కనబడుతోంది. ఈ రోజును అస్సలు వృధా చేసుకోకండి. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకు చాలా చక్కగా ఉండబోతోంది. కానీ మీరు మాటలు మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు పాటించుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక జాగ్రత్తలు పాటించవలసిన సమయము ఈ రోజు. చాలా చాలా కేర్ తీసుకోండి హెల్త్ పట్ల. మీకు చెప్పదగిన పరిహారము, చంద్రుణ్ణి దర్శించి సాయంత్రం సమయంలో చంద్రుణ్ణి దర్శించి స్వామివారికి పాలను నివేదన చేసినట్టయితే కనుక జాతకరీత్యా కానీ, గోచారరీత్యా కానీ చంద్రగ్రహ దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. ఈ రంగు వస్త్రాలు ధరించి ఏ పని మీద వెళ్ళినా కార్యసిద్ధి జరుగుతుంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి సృజనాత్మకత అంటే క్రియేటివ్ రంగంలోనూ, నాయకత్వ రంగంలోనూ అంటే లీడర్షిప్ క్వాలిటీస్ పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. మీ స్కిల్స్ మీరున్న రంగంలో అందరికీ తెలిసే విధంగా ఉండడంతో పాటు గుర్తింపు, గౌరవము లభించేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త పరిచయాలు, లాభ సూచన, ప్రేమ విషయాలలో కొంత ముందడుగు వేసేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. పరిహారంగా మీరు సూర్య నమస్కారాలు చేసి రవిగ్రహ సంబంధిత స్తోత్రాలు కానీ, ఆలయ దర్శనం కానీ చేసుకున్నట్టయితే కనుక జాతకరీత్యా కానీ, గోచారరీత్యా కానీ రవి సంబంధిత దోషాలను పోగొట్టుకుంటారు. మీకు కలిసి వచ్చే రంగు బంగారు రంగు, పసుపు వర్ణము. ఈ రెండు కలగలిపినటువంటి వర్ణము ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఏదైనా పని మీద కానీ, లేదా కార్యం కానీ చేయాలి అని అనుకున్నా, లేదా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా, నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ రంగు వస్త్రాన్ని ధరించి తీసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి శుక్రుడు మీ రాశిలోనే ఉండడం వల్ల ఆకర్షణ, విజయము పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. పనిలో ఒత్తిడి తగ్గుతుంది.
గతం కన్నా ఈ రోజు చాలా చక్కగా ఉండబోయేందుకు అవకాశాలు ఉన్నాయి. పరిహారంగా మహాలక్ష్మి అష్టోత్తర జపం చేసుకోవడంతో పాటు ఆ అమ్మవారి యొక్క నామాన్ని తీసుకొని, కుదరదు అని అనుకున్న వాళ్ళు ఆ అమ్మవారి నామంలో ఏదైనా ఒక నామాన్ని 108 సార్లు కనుక చదువుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఏ పని చేసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి బుధుడు అనుకూలంగా ఉండడం వల్ల ఈ రోజు మీకు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ఆర్థిక లాభాలు విశేషంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందము, చిన్న చిన్న ప్రయాణాలు యోగిస్తాయి, చేసుకోవచ్చు. అయితే మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దర్శించుకుని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలు, దొండ పండును ఆలయంలో ఇచ్చే ప్రయత్నం చేయండి. అంటే దొండకాయలను మీ యథాశక్తి తీసుకొని స్వామివారి ఆలయంలో ఇచ్చేసేస్తూ పాలతో అభిషేకం చేసుకోండి. మీకు కలిసి వచ్చే రంగు గులాబీ రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఏ పని మీద వెళ్ళినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి సూర్యుడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు ఏ పనినైనా సరే ధైర్యంగా చేస్తూ ముందడుగు వేసేందుకు అవకాశాలు ఉన్నాయి. కార్యసిద్ధి, కొత్త అవకాశాలు వస్తాయి. కానీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఓం నమ శివాయ అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక అన్ని పనులు సానుకూలంగా ఉంటాయి. అదే మీకు కలిసి వచ్చే రంగు కేసర రంగు, అనగా కాషాయ రంగు మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది ఈరోజు. తదుపరి రాశి ధనుసు రాశి. ఈ రాశి వారికి ఆధ్యాత్మికత పెరగడంతో పాటు ఆలయ దర్శనం చేసుకోవడం కానీ, క్షేత్ర దర్శనం చేసుకోవడం కానీ జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. సుదూర సంబంధాలు లాభప్రదంగా ఉండబోతున్నాయి. వృత్తిలో కొంత ఆలస్యం అయినప్పటికీ సక్సెస్ సాధించే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము పితృదేవతలను తలుచుకుంటూ తులసమ్మ వారికి నీరును సమర్పించినట్టయితే కనుక మంచి ఫలితాలు, పితృదేవతల యొక్క ఆశీస్సులు జరిగేందుకు ఈ ధనస్సు రాశి వారికి ఈ రోజు ఉపయోగపడుతుంది. అయితే మీకు కలిసి వచ్చే రంగు పసుపు రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఏదైనా పని మీద వెళ్ళినట్టయితే కనుక సక్సెస్ తో తిరిగి వచ్చే అవకాశం ఉంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి కుజుడు ఉచ్చ స్థితిలో ఉన్నందువల్ల ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక లాభాలు, స్థిరచరాస్తులు కలిసి వస్తాయి. కుటుంబంలో ఆనందము, మీరు చిరకాలంగా కోరుకున్నటువంటి కోరికలు తీరే అవకాశం కనబడుతోంది. కోర్టు పరంగా కావచ్చు, లేదా ఇతర కేసుల నిమిత్తంగా కూడా గతంలో ఇబ్బంది పడిన వారికి ఈ రోజు మంచి జరిగే అవకాశము, మీకు సానుకూలంగా వచ్చే అవకాశం కనబడుతోంది. ఆర్థిక లాభాలు, ప్రేమ జీవితంలో సానుకూలత గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము ఆంజనేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకొని అక్కడ స్వామి వారికి ప్రదక్షిణలు కానీ, స్వామివారికి ఇష్టమైన పదార్థాన్ని నివేదన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు నలుపు రంగు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తుండడం వల్ల సానుకూలమైనటువంటి శక్తి మీకు వస్తుంది. అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. కొత్త పనులు ప్రారంభించుకోవచ్చు. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు అత్యంత అనువైన సమయము. పెట్టుబడులకు కూడా చాలా చక్కని సుదినంగా కనబడుతోంది. పెట్టుబడులను పెట్టుకునేందుకు యోచన చేసుకోండి. పెద్దల సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపాన్ని పెట్టినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు కలిసి వచ్చే రంగు నీలి రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఏదైనా పని మీద వెళ్ళినట్టయితే కనుక సానుకూలంగా పూర్తి చేసుకుంటారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి మానసిక ప్రశాంతత జరిగేందుకు అవకాశం కనబడుతోంది. ఒత్తిడి నుంచి కొంత బయటపడే మార్గాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక లావాదేవీల్లో మాత్రము చాలా జాగ్రత్తలు తీసుకోండి. తొందరపడి నిర్ణయాలు కానీ, సంతకాలు కానీ, లేదా చెక్కుల మీద సంతకాలు పెట్టడం కానీ, అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టడం కానీ, ఇలా ధనపరంగా కానీ, ప్రాపర్టీ పరంగా కానీ ఏదైనా చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకుని చేసుకోండి. ఆధ్యాత్మిక దిశలో మనసు మళ్ళుతుంది. క్షేత్ర దర్శనం కనబడుతోంది. దాన ధర్మాలు చేసేందుకు మనసు ఆరాటపడేటట్టుగా గోచరిస్తుంది. అలాంటిది ఏదైనా ఉన్నట్టయితే కనుక తక్షణమే ఆ పని చేసేందుకు ప్రయత్నించండి. మీకు చెప్పదగిన పరిహారము గోమాతకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆరాధన చేసినట్టయితే మీ చేత్తో ఏదైనా తెలియని గ్రహ దోషాలు ఉండి ఉంటే కనుక అవి సానుకూలంగా తొలగిపోయి మంచి జరిగేందుకు అవకాశం ఉంది. ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఏ పని మీదైనా మీరు వెళ్ళినట్టయితే కనుక కార్య సాధనతో తిరిగి వచ్చే అవకాశం ఉంది. అయితే సమగ్ర సూచన ఏంటంటే ఈ రోజు మంగళవారం కావడం మూలాన ధైర్యంతో మీరు ముందుకు అడుగు వెయ్యాలి. సంశయంగా కానీ, అనుమానంగా కానీ ముందుకు వెళ్ళినట్టయితే కనుక ఆ పని జరిగేందుకు ఎక్కడా సూచన కనిపించట్లేదు. కానీ అహంకారం లేకుండా నా ద్వారా జరుగుతోంది, నేనే చేశాను అనే ఈగో యాటిట్యూడ్ ను ఈ రోజు పక్కన పెట్టండి. కుజుడికి అస్సలు ఇష్టం లేని ఈ 2 మనస్తత్వాలు జాగ్రత్తలు పాటించుకోండి. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ రోజు చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.